హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మిస్ గ్రీనరీ. ఈరోజు వీడియోలో మనం ఈ బ్యూటిఫుల్ ఎక్సోరా ప్లాంట్స్ని పాట్స్లో పెంచుకోవాలి అంటే ఎలాంటి పాటింగ్ మిక్స్ కావాలి, అలాగే ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ రావాలి అంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి మనకి పాట్ సైజ్ అండి. పాట్ సైజ్ మేమైతే 12 ఇంచ్ పాట్స్ తీసుకున్నాము. అన్నీ కూడా సిమెంట్ పాట్స్ కానీ లేదంటే మట్టి కుండీలు కానీ అయితే మనకి ఏ ప్లాంట్కైనా కానీ గ్రోత్ బాగుంటుందండి. లేదంటే ప్లాస్టిక్ పాట్స్ అయినా తీసుకోవచ్చండి. ప్లాస్టిక్ పాట్స్ తీసుకున్నప్పుడు కుండీకి హోల్స్ అయితే ఎక్కువగా వేసుకోవాలి. డ్రైనేజ్ బాగుంటేనే, ప్రాపర్ డ్రైనేజ్ ఉంటేనే ప్లాంట్ గ్రోత్ బాగుంటుందండి. కాబట్టి మనం పాట్స్కి మంచిగా హోల్స్ అయితే వేసుకోవాలి. ఇంకా సాయిల్ మిక్స్ అండి. సాయిల్ మిక్స్ వచ్చేసి మేము మట్టి, ఎరువు, ఇసుక 3 కూడా ఈక్వల్గా తీసుకున్నాము. దీంతో పాటు 5% వేపపిండి అయితే మిక్స్ చేసామండి. వేపపిండి వేయడం వల్ల మొక్కకి రూట్ రాట్ రాకుండా ఉంటుంది, అలాగే వేరు పురుగు రాకుండా కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మట్టిలో ఖచ్చితంగా మనం వేపపిండి అనేది వాడాలండి. అలాగే ఎరువు కూడా కంపల్సరీ వేసుకోవాలి. ఎరువు వేయడం వల్ల మొక్కకి గ్రోత్ బాగుంటుంది. అలాగే ఇసుక కూడా కంపల్సరీ అండి, ఎందుకంటే ఇసుక వేస్తేనే ప్లాంట్ సాయిల్ మిక్స్ అనేది మనకి వెల్ డ్రైన్గా ఉంటుంది. వెల్ డ్రైన్గా ఉంటేనే ప్లాంట్ గ్రోత్ బాగుంటుంది. కాబట్టి ఈ పాటింగ్ మిక్స్ అనేది మనకి రెగ్యులర్గా అన్ని ప్లాంట్స్కి కూడా, అవుట్డోర్ ప్లాంట్స్కి చాలా సూటబుల్గా ఉంటుందండి. కాబట్టి మేమైతే ఆల్రెడీ మిక్స్ చేసే పెట్టేసుకుంటాము. ఇలా పాటింగ్ మిక్స్ తీసుకొని పాట్స్ అన్నిటికీ చక్కగా హోల్స్ వేసి పాట్స్ అడుగున ఒక లేయర్ లాగా ఎండిపోయిన ఆకులు కానీ లేదంటే ఏదైనా కంకర ఉంటుంది కదా, చిప్స్ అంటారు, అది కానీ ఏదైనా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. అలా వేయడం వల్ల ప్లాంట్కి డ్రైనేజ్ బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం మట్టి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మొక్కకి గ్రో బ్యాగ్ తీసేసి మట్టి ముద్ద ఏమాత్రం కదలకూడదండి. అడుగునున్న సాయిల్ మాత్రం మనం కొంచెం రిమూవ్ చేసుకోవాలి. ఆ మట్టి ముద్ద ఏదైతే ఉందో దాన్ని అలాగే చక్కగా పెట్టేసి పాటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ మట్టి ముద్దను మనం అటు ఇటు కదిలిస్తే గనక వేర్లన్నీ కదిలిపోతాయండి. కాబట్టి ఇలా అడుగునున్న సాయిల్ వరకు రిమూవ్ చేసుకొని ఆ మట్టిని ఏమాత్రం కదిలించకుండా అలాగే పాటింగ్ చేసేసుకోవాలి. ఇక ఎక్సోరా మనకి నార్మల్గా రెగ్యులర్గా దొరికే వెరైటీ ఉంటుంది, అలాగే డ్రాఫ్ట్ వెరైటీ కూడా ఉంటుందండి. మేము నాటుతున్నవి వచ్చేసి 4 వచ్చేసి మామూలుగా రెగ్యులర్ వెరైటీ అండి. ఒక 3 ప్లాంట్స్ వచ్చేసి డ్రాఫ్ట్ వెరైటీ మనం చిన్న కుండీల్లో కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. ఇంకా మరీ పెద్దది అవ్వకుండా చక్కగా సరిపోతుంది అనమాట పాట్స్లో. అదే మనం నార్మల్ రెగ్యులర్ వెరైటీ తీసుకుంటే ప్రూనింగ్ చేసుకుంటూ ఉంటే కనుక పాట్స్లో కూడా పెరుగుతాయండి. ఇప్పుడు మేము నాటుతున్న 4 కూడా రెగ్యులర్ వెరైటీ. పెద్ద ఫ్లవర్ వస్తుంది, ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుంది. పాట్స్లో పెంచుకోవచ్చు, లేదంటే నేలలో అయినా వేసుకోవచ్చు అండి. ప్లాంట్ గ్రోత్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక దీంట్లో మనకి 5 కలర్స్ దొరుకుతాయండి. వైట్, లైట్ పింక్, డార్క్ పింక్, ఎల్లో, రెడ్, ఇలా మనకి 5 షేడ్స్ అయితే దొరుకుతాయి. అలాగే డ్రాఫ్ట్ వెరైటీలో కూడా మనకి 4 కలర్స్ దొరుకుతాయండి. ఇప్పుడు నాటుతున్న మొక్కలు వచ్చేసి డ్రాఫ్ట్ వెరైటీ అండి. డ్రాఫ్ట్ వెరైటీ ఆకులు కూడా చాలా చిన్నగా ఉంటాయి, అలాగే ఫ్లవర్స్ కూడా చిన్న చిన్న గుత్తులుగా వస్తాయండి. మనకు నార్మల్ ఎక్సోరా లాగా పెద్ద పెద్ద బంచెస్ గా రావు, ఎక్కువగానే వస్తాయి. కాకపోతే ఫ్లవర్ సైజ్ తక్కువగా ఉంటుందండి. మొక్క ఆకు ఎలా అయితే చిన్నగా ఉంటుందో అలాగే ఫ్లవర్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఎక్కువగా పూస్తాయి. కుండీల్లో పెంచుకోవడానికి అయితే బెస్ట్ అని చెప్పొచ్చండి. మనకి మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుంది. ఎక్కువగా ప్రూనింగ్ చేసుకోవాలి, మెయింటెనెన్స్ చేయాలని కూడా ఏమీ ఉండదు. చాలా ఈజీ గ్రోత్ అండి. అలాగే ఈ ప్లాంట్ ని ల్యాండ్స్కేపింగ్ చేస్తారు కదా, అక్కడ మనకి బార్డర్ ప్లాంట్స్ గా కూడా ఈ ప్లాంట్స్ అయితే యూజ్ చేస్తామండి. ఈ ప్లాంట్స్ చాలా తక్కువ హైట్ లో ఇయర్ మొత్తం ఫ్లవర్స్ తోటి చాలా బాగుంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా చాలా తక్కువ. కాబట్టి ఎక్కువగా డైలీ మనకి ఫ్లవర్స్ కావాలి, దేవుడికి పెట్టుకోవడానికి కానీ లేదంటే ఇంటి ముందు చక్కగా ఫ్లవర్స్ తో అందంగా ఉండాలి, ప్లాంట్స్ మనకు పాట్స్ లోనే రావాలి అనుకుంటే ఈ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇలా ప్లాంట్స్ అన్ని నాటుకున్న తర్వాత నాటిన ఫస్ట్ రోజు అయితే ఫుల్ గా వాటర్ ఇవ్వాలండి. ఆ తర్వాత నుంచి తేమని చెక్ చేసుకుని వాటర్ ఇవ్వాలి. అలాగే 15 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్ అయితే కంపల్సరీ ఇవ్వాలండి. ఏ ప్లాంట్ కైనా, ఈ ప్లాంట్ కి కూడా అలాగే ఇవ్వాలి. ఫ్లవర్ ప్లాంట్స్ కి ఎక్కువగా డిఏపి వేస్తే ప్లాంట్స్ బాగా వస్తాయండి. అలాగే ఇప్పుడు ఆర్గానిక్ డిఏపి కూడా దొరుకుతుంది. ఫ్రూట్ ప్లాంట్స్ కి అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ కి మనం ఆర్గానిక్ డిఏపి వేస్తే మొక్క ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుంది. పూత పిందెలు నిలబడడానికి, కాయలు ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇక ఈ ప్లాంట్స్ కి అయితే స్పూన్ మస్టర్డ్ కేక్ పౌడర్, 10 grams డిఏపి మిక్స్ చేసి 15 రోజులకు ఒకసారి మొక్క మొదట్లో ఇవ్వచ్చండి. అలాగే బోన్ మిల్ పౌడర్,
అలాగే కంపోస్ట్ ఇవి కూడా 15 రోజులకు ఒకసారి మార్చి ఇస్తుంటే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి. అలాగే ఫ్లవర్స్ ఎక్కువగా రావాలి అంటే కనీసం 7 నుంచి 8 గంటలు ఎండ అయితే అవసరం అండి. బాగా ఎండ తగిలే ప్లేస్లో ప్లేస్ చేసుకుంటే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయి.